రాహుల్ గాంధీ బలహీన వర్గాల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, నేను గెలిచిన చోట్లల్లా 50% రిజర్వేషన్ని 50% పరిమితిని తొలగిస్తానని పబ్లిక్లో మాట్లాడారు. మరి అసలు అణగారిన వర్గాలనేవి దేశంలో 90% ఉంటే వాళ్ళందరినీ కలిపి ఒక 50% రిజర్వేషన్ వరకే పరిమితం చేయటం ఏంటనేది ఒక మరి అది మంచి పద్ధతి కాదన్నట్టుగా చెప్పారు ఆయన. మరి ఆ విధంగా మనం 50% పరిమితిని ఎత్తేయాలంటే దానికి ముందుగా మనం చేయాల్సింది కులగణన చేయాలని, ఆ కులగణన చేస్తే పూర్తి వివరాలు మన చేతికి వస్తాయి. అప్పుడు రిజర్వేషన్ ఎంత ఉన్నది నిర్ణయించుకోవచ్చు. ఆ విధంగా నేను చేయటానికి నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే ఇక్కడ మరి ఆయన ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన చేయించి ఆల్రెడీ ఆ విధంగా 50% రిజర్వేషన్ దానికి అడ్డుకట్టను తొలగించానని, రిజర్వేషన్ పెంచుకోవటానికి అవకాశాలు కల్పించామని చెప్పుకొచ్చారు. మరి ఈ విధంగా మరి ఆయన రాహుల్ గాంధీ చెప్పడం అనేది మరి మనకి బలహీన వర్గాలకి ఒక మంచి అవకాశం అనేది నేను భావిస్తున్నాను. మరి ఈ విధంగా మరి నాయకుల్లో ఒక చైతన్యం రావటం అనేది మన అదృష్టం. రాహుల్ గాంధీ గారు మరి ఆ మాట నిలబెట్టుకుంటారని కోరుతూ నేను మాట్లాడేది డిఎంఆర్. తర్వాత నా ఛానల్కి గట్టి మద్దతు ఇస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.